ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ప్రతిరోజూ ఉదయం తూర్పు దిశలోంచి నిశ్శబ్దంగా ఉదయించే ఆ సూర్యుడు నిజంగా ఎవరు? ఆయన కేవలం ఒక గ్రహమా, లేక ఈ సృష్టికి ప్రాణం పోసే దివ్యశక్తా? హిందూ పురాణాల ప్రకారం సూర్యుడు అనగా సూర్యదేవుడు. కశ్యప మహర్షి మరియు అదితీదేవికి జన్మించిన ఆదిత్యుల్లో ముఖ్యుడు. ఆయన పుట్టిన క్షణంనుంచే ఆయన శరీరంనుంచి వెలువడిన అగ్ని తేజస్సు మూడు లోకాలను వెలిగించింది. దేవతలే ఆయన వెలుగును నేరుగా చూడలేకపోయారు. ఎందుకంటే ఆ వెలుగు జీవానికి మూలమైనప్పటికీ అహంకారానికి చోటులేని పవిత్ర శక్తి. సూర్యుని తేజస్సు అంత అపారమైనది కావడంతో ఆయన భార్య సంజ్ఞాదేవి కూడా ఆ వేడిని తట్టుకోలేక ఛాయ అనే తన నీడరూపాన్ని సృష్టించి తండ్రి విశ్వకర్మ వద్దకు వెళ్ళింది. ఇది మనకొక ముఖ్యమైన బోధన ఇస్తుంది. అతిశక్తి కూడా సమతుల్యం లేకపోతే భారంగా మారుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన విశ్వకర్మ లోకరక్షణ కోసం సూర్యుని తేజస్సును కొంత తగ్గించి ఆ శక్తితోనే శ్రీమహావిష్ణువుకు సుదర్శన చక్రం, శివునికి త్రిశూలం వంటి దివ్య ఆయుధాలను సృష్టించాడు. అంటే సూర్యుని శక్తి నశించలేదు, అది ధర్మ పరిరక్షణకు మారింది. అనంతరం సంజ్ఞాదేవి తిరిగి వచ్చి యముడు, యమున, అశ్వినీదేవతలకు జన్మనిచ్చింది. యముడు మరణానికి అధిపతి అయినప్పటికీ న్యాయానికి ప్రతీకగా మారడం సూర్యుని ధర్మస్వభావానికే నిదర్శనం. కాలక్రమంలో సూర్యదేవుడు కుంతీదేవికి వరమిచ్చి కర్ణుడిని ప్రసాదించాడు. జన్మతోనే కవచకుండలాలతో పుట్టిన కర్ణుడు దానగుణం, ధైర్యం, సత్యం అన్నీ సూర్యున్నుంచే పొందాడు. అందుకే యుద్ధరంగంలోనూ దానం చేయడంలోనూ అతడు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. సూర్యుడు కేవలం దేవుడే కాదు, ఆయన కాలానికి అధిపతి. ఒకరోజు మొదలవ్వాలంటే ముందుగా ఆయన ఉదయించాలి. పంటలు పండాలంటే ఆయన కిరణాలు భూమిని తాకాలి. జీవులు జీవించాలంటే ఆయన వేడి అవసరం. అందుకే సనాతన ధర్మంలో ప్రతిరోజూ సూర్యనమస్కారం చేస్తారు. అది కేవలం వ్యాయామం కాదు, శరీరం, మనస్సు, ఆత్మను ఒకే తాళంలో ఉంచే దివ్య సాధన. సూర్యుడు ఎప్పుడూ మాట్లాడడు, కాని క్రమశిక్షణను నేర్పిస్తాడు. ఎప్పుడూ ఆగడు, కాని నిరంతర శ్రమ విలువను చూపిస్తాడు. ఎప్పుడూ ప్రతిఫలం కోరడు, కాని సమస్త లోకానికి జీవమిస్తాడు. అందుకే మనం ప్రతి ఉదయం సూర్యుణ్ణి చూస్తే కేవలం వెలుగును కాదు, నిశ్శబ్దంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తనను తాను కాల్చుకుని ఇతరులకు జీవమిచ్చే ఒక మహాదేవతను చూడాలి. అదే సూర్యదేవుని నిజమైన మహిమ.